అన్పాలిష్డ్ కొర్ర బియ్యము, అన్పాలిష్డ్ ఊదులు, అన్పాలిష్డ్ అండు కొర్రలే నిజంగా మీకు అన్ని రకాలైన ఆరోగ్యాన్ని అందిస్తాయన్నమాట. ఈ మిషన్లలో పాలిష్ చేసినవి సగానికి సగం ఈ లిగ్నన్స్, పై పొరల్లో ఉన్న లిగ్నన్స్ మాయమైపోతాయి. పని చేస్తాయి, రోగం దగ్గరగా బాగా అవుతుంది, కానీ పూర్తిగా మీకు అద్భుతమైన ఆరోగ్య స్థితిని కలగచేయాలంటే అన్పాలిష్డ్, మీ అంతకు మీరే. ఇన్ఫ్యాక్ట్ మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? విసురుకునేవాళ్ళు, దంచుకునేవాళ్ళు, జల్లెడలో పట్టుకొని నూకలు తీసుకొని ఆ అన్నాన్ని నానబెట్టుకొని రాత్రి నానబెట్టి ఉదయం వండేవాళ్ళు. మీరందరూ వెళ్ళి కుక్కర్లో వేసి పుర్రు అనే పీచుల్స్ విప్పించి వెంటనే తిన్నారంటే కడుపు నొప్పి వస్తుంది మీకు. ఎందుకంటే ఆ పీచు పదార్థం నాని ఉండదు, మీకు జీర్ణం కాదు. ఆ పీచు పదార్థం నానాలి, బాగా నానాలి, 5-6 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అదంతకదే మట్టి కుండలో వండినా 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఎంత ఉడకటం అంటే యాక్చువల్లీ మీరు ఇలా బాగా నానబెట్టి వండితే కొర్రలు 1 కేజీ 10 మంది తినొచ్చు. అదే వరి బియ్యం అయితే 4 ముగించేస్తారనమాట. ఎక్కువ అవసరం లేదు మీకు, ప్రోటీన్లు నూనెలు ఎక్కువ అవసరం లేదు. కావాల్సింది 2 చెంచాలు 3 చెంచాలు మాత్రమే. కషాయాలు ముందు తాగాల, వెనక తాగాల, నూనెలు తాగాల, కషాయాలు తాగాల. మీకు ఏది ఇష్టమైతే అది ముందు తాగండి పడి కడుపున, దాని తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత కషాయం తాగండి. లేదు నేను కషాయం ముందు తాగుతాను, కషాయం ముందు తాగండి. పడిగడుపు తర్వాత 1/2 గంట తర్వాత నూనె తాగండి, ఇంకొక 1/2 గంట తర్వాత టిఫిన్ చేయండి. ఏమీ ఇబ్బంది లేదు, కన్ఫ్యూషన్ ఏమీ లేదు, చాలా సింపుల్. సొల్యూషన్స్ ఆర్ సింపుల్. మనము మన మనసుని, మనస్థితిని సింపుల్ చేసుకొని ఈ పద్ధతిని పాటిస్తే 6 వారాల్లో ఆరోగ్యం భాసం అవుతుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మీకు ఆల్మోస్ట్ అన్ని రోగాలు దూరం అవుతాయని చెబుతూ అందరికీ వందనాలు.